భోగాపురం ఎయిర్పోర్టుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. విశాఖ నుంచి భోగాపురం చేరుకోవటం పెద్ద టాస్క్ అన్నట్లుగా ఆయన స్టేజ్ వేశారు. ఇంతకీ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలో ఎంత మేర నిజం ఉంది? విశాఖ టు భోగాపురం జర్నీ అంత కష్టమా? బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో వెలుగు చూసిన వాస్తవాలను ఇప్పుడు చూద్దాం. ఏపీలోని భోగాపురం ఎయిర్పోర్టుపై అధికార విపక్ష పార్టీల మధ్య ఓవైపు క్రెడిట్ వార్ జరుగుతుంటే మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరో కొత్త చర్చకు దారితీశారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లటం కంటే వందే భారత్ ట్రైన్ లో విజయవాడ వెళ్లిపోవటమే ఈజీ అంటూ సెటైర్స్ వేశారు. విశాఖ నగరం నుండి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవటానికి 4,500 రూపాయల ట్రావెల్ ఖర్చు అవుతుందని, ఆ డబ్బులతో విజయవాడకు ఫ్లైట్ లో వెళ్లి రావచ్చని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. డెఫినెట్ గా పబ్లిక్ లో కొంత ఆందోళన ఉంది. ఎయిర్పోర్ట్ ఇప్పుడు భోగాపురం మనం విజయవాడ వెళ్ళాలనుకోండి, మనం విశాఖపట్నం నుంచి 2 గంటలు అక్కడికి వెళ్ళి ఒక 1.5 అవర్ ముందు అక్కడికి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1 అవర్ ఫ్లైట్, మళ్ళీ అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళేటప్పటికి ఇదంతా చూసేటప్పటికి టోటల్గా ఒక 4.5 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. దాని బదులు వందే భారత్ ఎక్కిపోవడం బెటర్ కదా. కాబట్టి ఆల్టర్నేటివ్ ట్రైన్స్ కూడా వేసుకోవటం మంచిది కదా అనే ఉద్దేశంతో సలహా ఇవ్వటం జరిగింది. ఇంతకీ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? విశాఖ టు భోగాపురం చేరుకోవటానికి సమయం ఎంత పడుతుంది? కనెక్టెడ్ రోడ్స్ లేని పరిస్థితుల్లో సాధారణ ప్రయాణికుడు ఎయిర్పోర్టు చేరుకోవటానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కార్లు స్టార్ట్ అయితే 1 గంటలో వెళ్లిపోవచ్చు. 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తే 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు 50 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవాలంటే 2 గంటల సమయం పడుతోంది. అంతేకాదు ట్రాఫిక్ అధికంగా ఉంటే అంతకంటే ఇంకా ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు జర్నీ చేసి ఫ్లైట్ లో విజయవాడకు చేరుకునే టైంలో విశాఖ నుంచి విజయవాడకు వందే భారత్ ట్రైన్ లో చేరుకోవచ్చని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనటంలో అర్థమేంటి? ఫ్లైట్ కంటే వేగంగా ట్రైన్ వెళుతుందా? విశాఖలో ఉన్న ట్రాఫిక్ ఫ్లైట్ జర్నీని ట్రైన్ జర్నీతో సమానం చేసేస్తుందా? విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు జర్నీలో ఎదురవుతున్న సమస్యలేంటి? గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు జర్నీ చేస్తే తెలుస్తుంది. అదే పని బిగ్ టీవీ చేసింది. విశాఖ సిటీ రోజు రోజుకు విస్తరిస్తోంది. విశాఖ నగరంలో ట్రాఫిక్ కూడా అత్యంత వేగంగా పెరిగిపోతోంది. గాజువాక నుంచి మధురవాడ వరకు వెళ్లటానికి 2 గంటలకు పైనే టైం పడుతోంది. విశాఖ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య ఎంతలా ఉందో ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ విశాఖ నగరం రూపురేఖలు మారుతున్నాయి. కానీ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ చర్యల విషయంలో కార్యాచరణ కరువైంది. విశాఖ నగరాన్ని కలుపుతూ సమీప గ్రామాలకు, జాతీయ రహదారులకు సరైన రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో విశాఖ ట్రాఫిక్ చక్రబంధంలో వాహనదారులు చిక్కుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ తో తమ విలువైన సమయాన్ని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ట్రాఫిక్ సిగ్నల్స్ ను దాటి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవటానికి ఎంత జర్నీ టైం పడుతుంది? ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ను దాటాలి? ఎలాంటి రోడ్డు మార్గంలో జర్నీ చేయాల్సి ఉంటుంది అనేది విశాఖ నగరం నుండి భోగాపురం ఎయిర్పోర్టు వరకు ఉన్న 50 కిలోమీటర్ల జర్నీలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. భోగాపురం ఎయిర్పోర్టు కంటే 2 వందే భారత్ రైళ్లు ఇవ్వండి. ఇది బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకునే సమయంలో విశాఖ నుంచి విజయవాడ వందే భారత్ రైల్లో చేరుకోవచ్చు. అసలు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎంత సమయం పడుతుంది? ఈ ట్రాఫిక్ సిగ్నల్ని దాటి అక్కడికి వెళ్ళాలంటే అసలు కారులో కానీ, బైక్లో కానీ, బస్సులో కానీ ఎంత టైంలో చేరుకోవచ్చు? నేను ఆ టైం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న టైం 10 గంటల 37 నిమిషాలైంది. నా జర్నీని ఇక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను. కారులో ఎక్కి ప్రతి సిగ్నల్ దాటిన తర్వాత అసలు నాకు ఎంత టైం పడుతుంది, అక్కడికి చేరుకోవడానికి ఉన్న సమయం ఎంత, ఈ సమయంలో అసలు విజయవాడ ట్రైన్లో చేరుకోగలమా? ఈ అంకెలన్నింటినీ ఒక్కసారి టైం బాండ్ చూద్దాం. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మద్దిలపాలెం జంక్షన్ కు చేరుకునే లోపు ఎన్ని ట్రాఫిక్ అవాంతరాలుంటాయో స్వయంగా చూడాల్సిందే. రమా టాకీస్, విఐపి రోడ్ సిగ్నల్ దాటుకుని వెళ్లేసరికి విశాఖ ట్రాఫిక్ పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి నేను రమా టాకీస్ సెంటర్, విఐపి రోడ్ సిగ్నల్స్ రెండింటినీ దాటుకుని ప్రస్తుతం
మద్దెలపాలెం సిగ్నల్ దగ్గరికి వచ్చాను. ప్రస్తుతం మద్దెలపాలెం సిగ్నల్లో ట్రాఫిక్లో ఉన్నాం. మొత్తం 4 వైపుల నుంచి వెహికల్స్ వస్తాయి. ఇది మేజర్ సిగ్నల్, ఎందుకంటే విశాఖ సిటీలో అటు ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత మద్దెలపాలెం సిగ్నల్ దాటాలంటే ఖచ్చితంగా 4 మినిట్స్ పైనే పడుతుంది. ఎందుకంటే 4 వైపుల సిగ్నల్స్, ఒకటి 70 సెకండ్స్, ఒక్కొక్క సిగ్నల్ 2 సిగ్నల్స్ 70 సెకండ్స్ ఉంటుంది. అట్లా 4 సిగ్నల్స్ని ఇది క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడే మద్దెలపాలెం బస్ స్టాండ్ కూడా ఉండడం, వచ్చే పోయే ప్రయాణికులందరూ ఎక్కువగా ఇక్కడ కూడా ట్రావెల్ చేయడం, ఆటోలు వీటన్నిటికి సంబంధించి రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మనము ఎక్కడ చూసినా అంటే విశాఖ నగరంలో స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా మధురవాడ ఆనందపురం దాటే వరకు ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ కంటిన్యూ అవుద్ది. ఈ ట్రాఫిక్లోనే అది కారు అయినా, ఎంత వేగంగా వెళ్ళే కారు అయినా సరే ఖచ్చితంగా ముందున్నటువంటి వాహనాలను తప్పించుకునే వెళ్ళాలి. కాబట్టి ఇంత ట్రాఫిక్లో ప్రస్తుతం ఈ జర్నీ అయితే కంటిన్యూ చేయాల్సిందే. సో ఎంత దూరం వెళ్తున్నటువంటి సిగ్నల్స్, ఎన్ని సిగ్నల్స్ పడుతున్నాయి ఇప్పటికే, అటు రమా టాకీస్ సెంటర్, ముఖ్యంగా విఐపి రోడ్డు రెండింటిని దాటుకుని మద్దెలపాలెం వచ్చేసరికి మాకు ఇంచుమించుగా 11 to 12 మినిట్స్ టైం పడుతుంది. ముందుకు వెళ్దాం. ఉన్నటువంటి సిగ్నల్స్లో అక్కడ ఉన్నటువంటి రద్దీ ఎలా ఉంది, ఇంకా ఎంత టైం తీసుకుంటుంది అనే దాన్ని కూడా చూద్దాం. మద్దిలపాలెం జంక్షన్ నుంచి కృష్ణ కాలేజ్ సిగ్నల్, ఇసుకతోట సిగ్నల్ కు చేరుకునేసరికి ట్రాఫిక్ పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది. బిజీగా ఉండే జాతీయ రహదారికి తోడు ఎంవిపి డబుల్ రోడ్ ట్రాఫిక్ తో వాహనాల రద్దీ ఎక్కువైపోతుంది. మద్దెలపాలెం స్టార్ట్ అయ్యి కృష్ణా కాలేజ్ సిగ్నల్ దాటుకుని ప్రస్తుతం ఇసుకతోట సిగ్నల్ దగ్గరికి వచ్చాను. ఇది ఎంవిపి డబుల్ రోడ్, అటు సీతమ్మ దారికి సంబంధించినటువంటి మొత్తము 4 వైపుల నుంచి, ఒక పక్క అటు మధురవాడ నుంచి వచ్చే వెహికల్స్, నేను వెళ్తున్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వెళ్తున్నటువంటి వెహికల్స్, ఈ ఇసుకతోట సిగ్నల్లో ఇది కూడా 4 రోడ్ జంక్షన్ కావడంతో ఇక్కడ ఎక్కువసేపు ఇంచుమించుగా టైం చాలా తీసుకుంటుంది. ఈ టైంలోనే వెహికల్స్ మూవ్ అవ్వడానికి టైం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎంత టైం పడుతుంది అనేది కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక సిగ్నల్ క్రాస్ అవ్వడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఒక్కొక్కసారి 2 సార్లు సిగ్నల్ పడినా ఇక్కడ నుంచి మూవ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఈ సిగ్నల్లో ఎక్కువగా అంటే వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా ఒక్క సిగ్నల్ క్రాస్ చేయడానికి 2 సార్లు లేదా 3వసారి సిగ్నల్ పడితే కానీ ముందుకు మూవ్ అయ్యే పరిస్థితి ఉంది. రెడ్ సిగ్నల్ పడడంతో వెహికల్ని ప్రస్తుతం ఇక్కడ నిలుపుదల చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా 120 సెకండ్లు అక్కడ దాంట్లో నమోదవుతుంది. అంటే వన్ సైడ్ 120 సెకండ్స్, అంటే 2 నిమిషాల పాటు ఒక సిగ్నల్లో ఉండాల్సిందే. ఒకవేళ 2 నిమిషాల్లో సిగ్నల్ కనుక మూవ్ అవ్వకపోతే ఖచ్చితంగా మరొక 2 మినిట్స్, అంటే మేము ఆల్రెడీ ఈ సిగ్నల్ పడిన తర్వాత ఇక్కడికి చేరుకున్నాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 2 నిమిషాల సమయాన్ని వెయిట్ చేయాల్సినటువంటిది అయితే ఉంది. అంటే విశాఖ నగరంలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఆ ట్రాఫిక్లో మనం అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎంత తొందరగా వెళ్ళగలం ఈ రూట్లో అయితే అనేది చూపించే ప్రయత్నంలోనే ఇంకా ముందు మధ్యలో ఉన్నటువంటి చిన్న సిగ్నల్స్ని జంప్ చేస్తూ మేజర్ సిగ్నల్స్లో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇసుక తోట నుండి మెడికవర్ హాస్పిటల్ కీలకమైన హనుమంతవాక సిగ్నల్ చేరుకునేసరికి చాలా సమయమే పట్టింది. ట్రాఫిక్ సిగ్నల్స్ ను మాన్యువల్ గా ఆపరేట్ చేసే పరిస్థితి ఇక్కడుంది. దీంతో 10 నిమిషాలకు పైనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర జామ్ అయిపోతోంది. ఇసుక తోట సిగ్నల్ నుంచి మెడికవర్ హాస్పిటల్ సిగ్నల్ దాటుకుని 6వ సిగ్నల్ నేను ముందుకు వెళ్తున్నాను. ప్రస్తుతం మనకు వచ్చేటటువంటి మేజర్ సిగ్నల్, విశాఖ నగరంలో అత్యంత మేజర్ సిగ్నల్ మరొకటి, ఇది హనుమంతవాక సిగ్నల్. ఇది కూడా అటు సింహాచలం నుంచి వచ్చే వెహికల్స్, ఇటు బీచ్ నుంచి వచ్చే వెహికల్స్, అటు విజయవాడ నగరం వైపు నుంచి, ఇటు విశాఖ సిటీ నుంచి. ఈ సిగ్నల్ అయినా సరే గ్రీన్ సిగ్నల్తో, అంటే ఇప్పటి వరకు మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి సిగ్నల్ కూడా రెడ్ సిగ్నల్ పడుతూనే ఉంది. ఇదైనా గ్రీన్ సిగ్నల్తో ముందుకు మూవ్ అవుతామేమో చూద్దాం. ఎందుకంటే వస్తున్నటువంటి వెహికల్స్ అని మొత్తానికి అనుకున్న విధంగానే ఈ సిగ్నల్లో కూడా బ్రేక్ పడింది. అంటే ఇలా ప్రతి సిగ్నల్లోనూ ఖచ్చితంగా ఆగి వెళ్లాల్సిందే. నేను కూడా ఒకసారి, ఎందుకంటే సిగ్నల్లో ఉన్నాం కాబట్టి కారు దిగుతాను, ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి అంటే ఒక్కొక్క సిగ్నల్లో ఇంచుమించుగా 122 మనం 120 సెకండ్స్ చూసాం అక్కడ ఇసుక తోట సిగ్నల్ సంబంధించి. హనుమంతవాక సిగ్నల్లో ఇంకా ఎక్కువ టైం ఉంటుంది.
ట్రాఫిక్ హెవీగా ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా సిగ్నల్ని ఒక్కొక్కసారి బ్రేక్ చేసి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు 4 వైపులా ఉండి వెహికల్స్ని ముందుకు మూవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి 120 సెకండ్స్ కానీ లేదా 150 సెకండ్స్ కానీ ఈ టైమర్ సరిపోదు, కొన్ని వెహికల్స్ మాత్రమే పాస్ అవుతాయి. కాబట్టి వెహికల్స్ని నిలుపుదల చేసి ఖచ్చితంగా మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. నేను ఆల్రెడీ సిగ్నల్ స్టార్ట్ అయినప్పుడు అంటే నేను సిగ్నల్కి చేరుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. నా ముందున్నటువంటి బస్సులు కానీ వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. కానీ అక్కడ సిగ్నల్ మాత్రం రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ రెండూ పనిచేయట్లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు వాటిని కంట్రోల్ చేస్తూ నిలుపుదల చేసి ట్రాఫిక్ పోలీసులే వెహికల్స్ని అయితే ముందుకు పాస్ చేస్తున్నారు. కేవలం ఎల్లో సిగ్నల్స్ మాత్రమే అన్ని వైపులా కనిపిస్తుంది. సో అలా ఉంటే మనము ఇంకా కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇదే చాలా మేజర్. మళ్ళీ నేను వెహికల్స్ మూవ్ అవ్వకముందే ఆ కార్లోకి నేను వెళ్తున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ అసలు జర్నీ అనేది కంటిన్యూ చేద్దాం. సిగ్నల్స్లో ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం, ముఖ్యంగా చూస్తే విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎంత సమయంలో చేరుకోగలం, ఇది ఒక పెద్ద టాస్కే వాస్తవంగా. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంచుమించుగా గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. అసలు మనకెంత సమయం పడుతుంది అనేది చెప్పే ప్రయత్నంలోనే ప్రస్తుతం నేను ఈ జర్నీ చేస్తున్నాను. సో ముందుకు వెళ్దాం. ఇంకెంత టైం పడుతుందో ఈ సిగ్నల్కి సంబంధించి, ఇంకా ముందున్నటువంటి సిగ్నల్స్ని ఎంత టైం తీసుకుంటుందో కూడా చూద్దాం. ప్రస్తుతం హనుమంతువాక సిగ్నల్ పాస్ అవడానికి దాదాపు ఇంకొక 2 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల తర్వాత ఈ వెహికల్స్ మూవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. హనుమంతవాక సిగ్నల్ దాటిన దగ్గర నుంచి దాదాపుగా 3 కిలోమీటర్లు డైరీ ఫార్మ్ సిగ్నల్, విశాఖ వ్యాలీ సిగ్నల్ దాటుకుని కీలకమైన ఎండాడ సిగ్నల్స్ కు చేరుకునేసరికి ట్రాఫిక్ తీవ్రత ఇంకా పెరుగుతోంది. విశాఖ టు భోగాపురం ఎయిర్పోర్టు ఈ జర్నీలో ప్రస్తుతం నేను హనుమంతువాక దగ్గర నుంచి డైరీ ఫార్మ్ సెంటర్, విశాఖ వ్యాలీ స్కూల్ దాటి ఇప్పుడు మరొక మేజర్ సిగ్నల్ ఎండాడ సిగ్నల్ దగ్గరికి అయితే వస్తున్నాను. కనీసం ఈ సిగ్నల్ అయినా స్టాప్ అనేది పడకుండా కంటిన్యూ అవుతానేమో చూద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ప్రతి సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నలే నాకు ఎదురైంది. ఇక్కడైనా సరే గ్రీన్ సిగ్నల్ వస్తుందేమో చూద్దాం. మొత్తము అటు హనుమంతువాక దగ్గర నుంచి అటు ఎండాడ చేరుకునేసరికి ముఖ్యంగా డైరీ ఫార్మ్ సెంటర్, దాని తర్వాత వచ్చినటువంటి విశాఖ వ్యాలీ, తిరిగి ఈ ఎండాడకి చేరుకునేసరికి మొత్తం దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల జర్నీలో ప్రస్తుతం ఎండాడ సిగ్నల్ దగ్గరికి అయితే చేరుకున్నా. ఎండాడ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి మనము సహజంగా కొన్ని అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయే వెహికల్స్, అంటే ఇది నేషనల్ హైవే కావడంతో అటు రైట్ సైడ్ వెళ్ళే వెహికల్స్కి మాత్రం స్టాప్ ఉండి డైరెక్ట్గా వెళ్ళిపోయే వెహికల్స్కి డైరెక్ట్ వే గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది. మనం ఒకసారి ఆ విజువల్లో చూస్తే అలా ఉన్నా కూడా కొంతమంది డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు రైట్ సైడ్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుని దీన్ని క్రాస్ చేయడానికి ట్రాఫిక్ని క్లియర్ అవ్వకుండా కొంత జామ్ అవుతూ ఉంటుంది. అంటే కొంత అవగాహన లేకపోవడం వల్ల. అంటే ఇక్కడ సిగ్నల్ పాయింట్ మనకున్నా కూడా ఆ సిగ్నల్ పాయింట్ని క్రాస్ చేయడానికి మనకి కొంత టైం అయితే తీసుకుంటుంది. కానీ ఇక్కడ నాకు సిగ్నల్ అనేది అంటే రెడ్ సిగ్నల్ పడలేదు, గ్రీన్ సిగ్నల్ ఉండడంతో నాకు ఆ జర్నీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ నుంచి అంటే ఎండాడ సిగ్నల్ దగ్గర నుంచి అటు విశాఖ వైజాగ్ క్రికెట్ స్టేడియం చేరుకోవడానికి మళ్ళీ 1.5 కిలోమీటర్న్నర వరకు ఉంటుంది. ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా ఒక సిగ్నల్, అంటే మాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న మొత్తం సిగ్నల్కి సంబంధించి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. అంటే వన్ సైడ్ మాకు ఏ విధమైన అంటే నేను జర్నీ చేస్తున్న వైపు ట్రాఫిక్ లేకపోయింది, కానీ అదర్ సైడ్ ఇంచుమించుగా 1 కిలోమీటర్ వరకు నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపుగా 500 to 800 మీటర్స్ వరకు కూడా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇంత ఎటు నుంచి జర్నీ చేసిన వాహనాల సంఖ్య ఎక్కువ అవడం, రాకపోకలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బంది అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడానికి ఎక్కడా కూడా తావు లేకుండా పోతుంది. మనం చూసినటువంటి దాంట్లో చూస్తే నేను అటు ఎండాడ సిగ్నల్ ప్రస్తుతం క్రాస్ అయ్యాను. నా జర్నీని అటు విశాఖ స్టేడియం క్రికెట్ స్టేడియం వైపు వెళ్తున్నాం. అక్కడ దగ్గర ఆ సిగ్నల్ దగ్గర ఎట్లా ఉంటుంది, తర్వాత మధురవాడ సిగ్నల్, కొమ్మాది సిగ్నల్లో పొజిషన్ ఏంటనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎండాడ సిగ్నల్ నుండి వైజాగ్ క్రికెట్ స్టేడియం సిగ్నల్, పేఎం పాలెం సిగ్నల్, కొమ్మాది సిగ్నల్స్ వరకు ట్రాఫిక్ హారబుల్ గా ఉంటుంది. కంటిన్యూగా ఈ జర్నీ ఎంత కష్టమో నిజంగా ట్రాఫిక్ లో ప్రయాణించే వారికి అర్థమవుతుంది. ఎండాడ సిగ్నల్ క్రాస్ చేసి ప్రస్తుతం నేను విశాఖ క్రికెట్ స్టేడియం
సిగ్నల్ దగ్గరికి వచ్చాను. కానీ ఇక్కడ నుంచి ఏ ఒక్క సిగ్నల్ దగ్గర ప్రస్తుతం ఆపను, ఎందుకంటే ఈ జర్నీ సిగ్నల్ పడినా కూడా ప్రస్తుతం ఎంత టైం తీసుకుంటుంది ఏంటనేది నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే వరుసగా 3 సిగ్నల్స్ చాలా రద్దీ సిగ్నల్స్, దగ్గరగా ఉండే సిగ్నల్స్. కానీ క్రికెట్ స్టేడియం దగ్గర, మన విశాఖ క్రికెట్ స్టేడియం దగ్గర సిగ్నల్ పడినా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కొంత యాక్సెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ పడింది, ఇంచుమించుగా 72 సెకండ్ల పాటు, అంటే మేము ఇక్కడికి చేరుకోవడానికి 72 సెకండ్లు చూపించింది. నేను ఒకసారి క్రికెట్ స్టేడియం దగ్గర కూడా నేను ఇది చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ని ఒక్కసారి చూస్తున్నాం కదా. నేను సిగ్నల్ దగ్గరికి వచ్చాను. సిగ్నల్ దగ్గర కనిపిస్తున్నటువంటిది కార్ దిగి విశాఖ క్రికెట్ స్టేడియం. ఇది విశాఖ క్రికెట్ స్టేడియం దగ్గర ప్రస్తుతం అయితే కారు అంటే సిగ్నల్ ముందు ఆగినటువంటిది అయితే ఉంది. ఇక్కడ నుంచి అంటే చాలా దగ్గరలోనే సిగ్నల్స్ ఉంటాయి, కానీ చాలా రద్దీ సిగ్నల్స్. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత, క్రికెట్ స్టేడియం దాటిన తర్వాత మధురవాడ కార్ షెడ్ సిగ్నల్ ఒకటి ఉంటుంది. కార్ షెడ్ సిగ్నల్ దాటిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ కొమ్మాది సిగ్నల్ వస్తుంది ఈ 20 సెకండ్లో. ఎందుకంటే సిగ్నల్ దాటిన తర్వాత కొంత రోడ్డు క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా ఇక్కడ నుంచి వెహికల్స్ ఒక 40 కిలోమీటర్ స్పీడ్ నుంచి 80 కిలోమీటర్ స్పీడ్ వరకు కూడా నేషనల్ హైవేలో ముందుకు దూసుకుంటూ వెళ్ళొచ్చు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి కొమ్మాది జంక్షన్ దాటిన తరువాత మారికవలస సిగ్నల్ వస్తుంది. కేవలం 17.5 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవటానికి గంట సమయం పడుతుంది. అజయ్ రికార్డ్ చేస్తున్నాడు. సో నేను సిగ్నల్ దగ్గరికి చేరుకోవడం, సిగ్నల్ దగ్గర నుంచి చేరుకున్న తర్వాత వెహికల్స్ మూమెంట్ ఎట్లా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నమే. ముఖ్యంగా చూస్తే అటు ఎండాడ సిగ్నల్ దగ్గర నుంచి క్రికెట్ స్టేడియం, అదేవిధంగా పిఎం పాలెం, తర్వాత కొమ్మాది, ఈ 3 సిగ్నల్స్ క్రాస్ అవ్వడానికి ఇంచుమించుగా చాలా టైం అనేది పడుతుంది. ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ కూడా నిలిచిపోతూ ఉంటాయి. అంత టైం తీసుకుంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి చేరాలంటే ఇది హెవీ ట్రాఫిక్లో నిలిచిపోయే పరిస్థితే. వెహికల్స్ని మూవ్ చేయాలంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. దీనికి తోడు అంటే 2 వీలర్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆటోలు కూడా కొంత చొచ్చుకుని ఆ వెహికల్స్ మధ్యలోకి చేరుకుంటాయి. అట్లా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొంత జర్నీ అనేది క్లిష్టతరంగా మారే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని కళ్ళకు కట్టినట్లు ఇంత సమయం మేము తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఎండాడ దగ్గర నుంచి కంటిన్యూగా ఇంచుమించుగా 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ 3 సిగ్నల్స్ని క్రాస్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో అని చెప్పే ప్రయత్నమే అది. మారికవలస సిగ్నల్ నుంచి మరో 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆనందపురం సిగ్నల్ చేరుకుంటాం. ఊహించినట్టుగానే అక్కడ కూడా భారీ ట్రాఫిక్ సమస్యే. దీన్ని బట్టి విశాఖ ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొమ్మాది సిగ్నల్ దాటిన తర్వాత వచ్చేటటువంటి సిగ్నల్ ఇది మారికవలస. ఇక్కడికి రావడానికి 1 గంటకు పైనే సమయం పట్టింది. అంటే 18 కిలోమీటర్లు జర్నీ చేయడానికి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ, నేను ముందు చూపించిన అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ని దాటుకుని రావడానికి దాదాపుగా గంట సమయం పట్టింది. ఇది ఒకసారి మనం టైం చూస్తే, నేను 10 గంటల 37 నిమిషాలకి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర స్టార్ట్ అయితే ఇప్పుడు 11 గంటల 38 నిమిషాలు అయింది. అంటే 1 గంట 1 నిమిషం పట్టింది. మేము అంటే ట్రాఫిక్లో 40 కిలోమీటర్ స్పీడ్ వచ్చాం, 60 కిలోమీటర్ స్పీడ్ వచ్చాం, ఖాళీగా ఉన్న ప్లేస్లో 80 కిలోమీటర్ స్పీడ్లో కూడా వచ్చాం. అంటే ఇంత వేగంగా జర్నీ చేసినా కూడా కేవలం 18 కిలోమీటర్ల జర్నీ కంటే 17 కిలోమీటర్ల 500 మీటర్లు, 17.500 మీటర్లకు ఇంచుమించుగా మాకు 1 గంట 1 నిమిషం సమయం పట్టింది. ఆనందపురం ట్రాఫిక్ ని దాటుకుని నేషనల్ హైవేపై 100 కిలోమీటర్ల వేగంతో భోగాపురం ఎయిర్పోర్ట్ కు జర్నీ కంటిన్యూ చేసింది బిగ్ టీవీ టీమ్. భోగాపురం ఎయిర్పోర్ట్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి రోడ్డు కనెక్టివిటీ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడి పరిస్థితి అద్దం పడుతోంది. ఆనందపురం సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ని కనుక మనం ఒకసారి గమనించి చూస్తే, నేను ముందు వరకు నడుచుకుంటూ వెళ్తా, అంటే వెహికల్ మూవ్మెంట్ ఎట్లా ఉంది అనేది చూపించే ప్రయత్నమే ఇది. ఇంచుమించుగా ప్రతిరోజు ఇదే విధంగా ట్రాఫిక్ ఉండడంతో విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎంత కష్టమో దీన్ని బట్టి పక్కాగా మనమైతే ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. అంటే ప్రయాణికులు, ముఖ్యంగా వాహనాల్లో డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్ని ఇబ్బందులు పడతారు అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఎందుకంటే అంటే రోడ్డు కనెక్టివిటీ లేకపోతే కేవలం విశాఖ మెయిన్ రోడ్స్, జాతీయ రహదారికి సంబంధించినటువంటి
4 లైన్స్ రోడ్ కానీ 6 లైన్స్ రోడ్ కానీ ఈ 2 రోడ్స్ను మాత్రమే మనము ఉంచి అటు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి, అక్కడ వరకు వెళ్ళేలా చూపించాలి అనుకుంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఇంత ట్రాఫిక్లో అంటే ఇప్పుడు టైము ఇంచుమించుగా మధ్యాహ్నం 12 గంటల సమయం అవుతుంది. 12 గంటల సమయంలో ప్రతి వాహనము ఆనందపురం సిగ్నల్ దాటాలంటే 10 నుంచి 15 నిమిషాలు ఖచ్చితంగా తమ సమయాన్ని వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఇక్కడ ఇంత టైం తీసుకుంటుంటే విశాఖ నగరం నుంచి అవుట్స్కట్స్ని క్రాస్ చేయడానికే ఇంత టైం తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా 5 కిలోమీటర్లు ఈ సింగిల్ రోడ్లోనే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. మరి ఎందుకు గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే ఓ పక్కన జిఎంఆర్ చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సినటువంటి రోడ్డు కనెక్టివిటీని ఎందుకు త్వరితగతిన చేయట్లేదనేది అర్థం కానటువంటిది. చూసాం కదా, ఎంతో కష్టపడి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ దాటుకుని భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవటానికి బిగ్ టీవీ టీమ్ కు 2 గంటల 6 నిమిషాల సమయం పట్టింది. సరైన రోడ్డు కనెక్టివిటీ లేకపోవటం వల్ల ప్రయాణికులకు ఎంత టైం వేస్ట్ అవుతుందో ఈ జర్నీ ద్వారా అర్థమవుతోంది. నేను 10 గంటల 37 నిమిషాలకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యాను. ప్రస్తుతం టైము 12 గంటల 43 నిమిషాలు, అంటే 2 గంటల 6 నిమిషాలు జర్నీ అయితే ఇక్కడ వరకు సాగింది. బహుశా ఎమ్మెల్యే హోదాలో ఒకసారి విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ చూడడానికి విష్ణుకుమార్ రాజు వచ్చి ఉండొచ్చు. ఆ సమయంలోనే దాదాపుగా 2 గంటల సమయం కంటే ఎక్కువ సమయం పట్టిందని గ్రహించే ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఇదిగో కాకపోతే విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరం ఉంది. దీనికి రోడ్డు కనెక్టివిటీ కనుక ఖచ్చితంగా ఉంటే త్వరగా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. మనం భోగాపురం విశాఖ ఎయిర్పోర్ట్కి సంబంధించి విమర్శలు చేయడం ఒక్కటే కాదు, ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నగరం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, చెన్నై ఎయిర్పోర్ట్ కానీ, బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్ట్లు వీటన్నింటిలో కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చేరుకోవాలనుకున్న ప్లేస్కి 2 గంటల సమయం అనేది ఖచ్చితంగా మినిమం పట్టే సమయం. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడే భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి మరొక 6 నెలల సమయం ఉంది ఫుల్గా ఫ్లైట్ మూమెంట్ ఉండడానికి. ఈ లోపు రోడ్డు కనెక్టివిటీ అనేది ఖచ్చితంగా చేయగలిగితే చాలా వరకు జర్నీ అనేది ఈజీగా ఉంటుంది. లేకపోతే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకే బలం చేకూరే అవకాశం అయితే ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ మరో 6 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో సరైన రోడ్డు కనెక్టివిటీ లేకపోతే ఎంత ఇబ్బందులు ఏర్పడతాయో బిగ్ టీవీ నిర్వహించిన జర్నీనే నిదర్శనం. మరి ఈ దిశగా దృష్టి సారిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.